వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను వెంటనే పర్మనెంట్ చేయాలని కోరుతూ కుప్పం మున్సిపాలిటీలోని లక్ష్మీపురం వరదరాజస్వామి దేవాలయంలో గణపతి హోమాన్ని నిర్వహించారు. కాంట్రాక్ట్ లెక్చరర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 114ను అమలు చేయాలని కోరారు. ఇప్పటికే మంగళగిరి, పిఠాపురంలో హోమాలు నిర్వహించామని గుర్తు చేశారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. వారు మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరానికి సుమారు 75 మంది హాజరయ్యారని తెలిపారు. వారిలో అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్ నిర్వహించి కళ్లజోడు కూడా పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కాపునాడు ఆధ్వర్యంలో నిర్వహించిన వనభోజన కార్యక్రమాలలో కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కనిగిరిలో కాపులందరికీ అనువైన ప్రదేశంలో త్వరలోనే కాపు సంక్షేమ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కాపులకు ఇచ్చిన వాగ్దానం మేరకు వచ్చే కార్తీక వనభోజనాలు నాటికి కాపు సంక్షేమ భవనం ప్రారంభిస్తామని తెలిపారు. పెంచిన ధరలను తగ్గించి కార్మికులకు వేతనాలు పెంచాలని సిఐటియు అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు గణశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. కార్మిక కర్షక సమస్యలపై ఈ నెల 26న విశాఖలో నిర్వహించే ఆందోళనను జయప్రదం చేయాలని కోరుతూ పరవాడ ఫార్మాసిటీలో నిర్వహించిన బైక్ ర్యాలీని సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక కోడ్లను రద్దు చేయాలన్నారు. గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో చింతలపూడి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు బోడా అనీష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా చింతలపూడిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మిస్తున్న రహదారి నిర్మాణ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. వచ్చే ఏడాది సంక్రాంతిలోపు రోడ్లపై గుంతలు లేకుండా ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సింహాచలానికి సంబంధించిన పంచగ్రామాల సమస్యను ఏడాదిలోగా పరిష్కరిస్తామని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. పెందుర్తి మండలం వేపగుంటలో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడంలో జాప్యం జరుగుతుందని అన్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించామని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి కూడా స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో భూములను కబ్జా చేసిన నాయకులు పేదలకు అమ్ముకున్నారని తాడికొండ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ సుబానీ ఆరోపించారు. తాడికొండ మండలంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు చేసిన పనికి పేదలు నష్టపోయారని, వాళ్లకు నష్టపరిహారం ఇచ్చి వైసీపీ గుండాలపై ల్యాండ్ గ్రాఫింగ్ కేసు నమోదు చేయాలన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కలెక్టర్కు ఫిర్యాదు చేసి ఆక్రమణలు తొలగించామన్న పట్టించుకోలేదన్నారు. మచిలీపట్నంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక సోమవారం చివరి వారం కావడంతో స్వామివారికి రాష్ట్ర గనుల భూగర్భ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రాలతో స్వామివారికి కొల్లు రవీంద్ర తనయుడు కొల్లు పునీత్ అభిషేకం నిర్వహించారు. స్వామివారికి అభిషేకం అనంతరం కొల్లు రవీంద్రను ఆలయ ప్రధాన అర్చకుడు భాస్కర్ శర్మ శేష వస్త్రాలతో సన్మానించారు. కావలి పట్టణానికి చెందిన జర్నలిస్టు బొగ్గవరపు నారాయణ రోడ్డు ప్రమాదంలో గాయపడి కావలి పట్టణంలోని రామస్వామి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆదివారం హాస్పిటల్కు వెళ్లి నారాయణను పరామర్శించారు. డాక్టర్లను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. త్వరగా కోలుకోవాలని నారాయణకు తెలిపారు. పలాస నియోజకవర్గ పరిధి మందస, వజ్రపు కొత్తూరు మండలాల పరిధిలో మినీ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఇటీవల ప్రభుత్వం భూసేకరణ చేపడుతున్నారు. ఈ సందర్భంగా సిపిఐ ఎం న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంకల మాధవరావు పలాసతో మీడియాతో మాట్లాడుతూ ప్రజాభిప్రాయం సేకరణ అనంతరం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు చేపట్టాలన్నారు.